సైడ్కి అయిపోయింది అక్క. మా అక్క. ఓ హాయ్ గైస్. మోస్ట్ ఇంట్రోవర్ట్ పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెయిన్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా అక్క కానీ అక్కే. ఈ మనిషికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పాను కానీ ఛానల్ పేరు చెప్పలేదు. లైవ్గా రివీల్ చేద్దామని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయిస్తున్నాను. యాక్చువల్లీ రికార్డ్ అవుతుందా? యాక్చువల్లీ నేను 52 ఇన్ఫినిటీ నెంబర్లో ఒక నెంబర్ ఎంచుకోమన్నాను. లక్కీగా చాలా చిన్న నెంబర్ తీసుకుంది, 84. నాకు నిజంగా చెప్పాలంటే 84 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. కానీ మా అక్కతోనే చేయించాలని మా ఇంట్లో ఒక సబ్స్క్రైబర్ అన్ఫాలో కొట్టించి మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నాను. నేను మాట మీద నించిన మనిషి అని అనను కానీ చేయిస్తున్నాను. ఉండు చేసేసావా? నీతో చేయిస్తున్నాను కదా. సరే, వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఇప్పుడు చూపించు ఫాస్ట్గా. నువ్వు కానీ ఫ్యూచర్లో రోస్ట్ చెయ్యు, బాగోదు. రోస్ట్ నో. ఓకే, సబ్స్క్రైబ్ చేసేద్దాం గైస్. ఏదో చూపించు. ఓకే, ఓ మై గాడ్, చాలా ప్రొఫెషనల్. సబ్స్క్రైబ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అంటూ నేను కూడా రోజు చూస్తాను ఇంకా వ్లాగ్స్. ఆ రోజు కనీసం ఒక వీడియో అయినా చూడడం లేదు, రోజు చూస్తాను అంటాను. నేను ఆల్రెడీ ఇవన్నీ చూసేసాను. ఎలా అయినా ఛానల్ పేరు చెప్పకపోయాను, సో అలా వాట్సాప్ వ్లాగ్స్ అనమాట. సో యూట్యూబ్లో చూడకపోయినా ఇలా జరిగిపోయింది. ఈ వ్లాగ్లో మా అక్కను పరిచయం చేసిందే కాదు, ఒక స్పెషల్ ఉండాలనేసి ఇన్స్టా ట్రెండింగ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చేయబోతున్నాము. డిఐవై అనేసి మేము ఈ సామాన్లన్నీ కొన్నాము, డబ్బులు వేస్ట్. నిజంగా బ్యాంగిల్స్ ఒక్క సెట్ బ్యాంగిల్స్ వచ్చినా ఇంకా హ్యాపీ, వర్త్ డబ్బులకి. స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఓపెనింగ్ అన్నీ. స్టోన్స్, ఇవి ప్యాక్ 8 కలర్స్, డిఫరెంట్ కలర్స్. మీకు ఇవి మీషోలోనే తీసుకున్నాను. లింక్ ట్యాగ్ చేయ, అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తాను. ఇదేమో మైక్రో బ్రీడ్స్ అంట, గోల్డ్ కలర్. ఇది ఒక 10 మీటర్లు. నేను ఒకటి కొంటే ఒకటి అనుకుని 2 కొన్నాను. అన్నీ ఇలాంటి పనులే చేస్తాను నేను, డబ్బులు వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాను. ఇవి మనమే కట్ చేసుకోవాలి. విడిగా కూడా అమ్ముతున్నారు కానీ విడిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. మీకు టైం లేదు అంటే అది తీసుకోండి. గమ్, ఒక్క బ్యాంగిల్ సెట్ కూడా రాదు. ఇవి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ట్రై చేస్తే ఇవి మాకు కూడా సర్ప్రైజ్. ఓ మై గాడ్, సర్ప్రైజ్. భలే ఉన్నాయి. ఓ, వీటితో నేను అందరి మధ్య ట్రెండింగ్ బ్యాంగిల్స్. లోటస్, రివర్స్. ఇంకా ఇవేంటంటే నేను అవే ఇవనుకున్నాను, ఇంక ఇవేంటో కూడా గుర్తులేదు నాకు. అలా ఆర్డర్ చేస్తూ ఉంటే గుర్తుండదు అనమాట. ఇవి మధ్యలో స్టోన్స్ అంటించడానికి, బ్యాంగిల్స్ మధ్యలోని ఏమో అంటిస్తామేమని. ఏదైనా డిఫరెంట్ చేద్దామని కొన్నాను ఇవన్నీ. నాకు తెలుసు. ఇంకొకటి రాలేదే, ఇది చైనా, నాకు తెలుసు. నెక్స్ట్ ఇది మెయిన్. ఇదేమో ఏంటి తెలీదు, ఒక వీడియో పెట్టేసి 40 రూపాయల్లో బ్యాంగిల్స్ అయిపోతున్నాయి అంటే చేసేద్దామన్నారు. ఈ 40 కాస్త 5 టైమ్స్ ఎక్కువైంది. 5 కాదు, చెప్పనులే, వద్దు. ఇదేమో స్టోన్ పిక్కర్. దీన్ని గమ్మ ఇలా తీసి ఇలా బ్యాంగిల్ మీద అంటించుకోవాలంటే ఏమీ వర్క్ అవ్వవు, ఈజీగా ఉంటుంది. స్టార్ట్. ఫస్ట్ ఏ కలర్ చేద్దాం? గ్రీన్తో స్టార్ట్ చేద్దామా, లేదంటే పింక్, రెడ్, ఏదో ఒకటి. స్టార్ట్ చేద్దాం. రెడ్ కూడా మన దగ్గర నార్మల్గా ఉన్నాయి కదా. సారీ, పింక్ అనుకుంటా.
రెడ్ గానే స్టార్ట్ చేద్దాం. ఓ గమ్ము చాలా తక్కువ ఉంది. మనకి ఏ కలర్ వస్తే ఆ కలర్ అనుకుంటే గ్రీన్ వచ్చింది. ఓకే, మీ ఇష్టం. లైటింగ్ చాలా తక్కువ వస్తుంది. నేను రింగ్ లైట్ కూడా పెట్టలేదు తెలుసా, నీ కంటికి కొడుతుందని. పెట్టేద్దాం, ఎందుకులే వద్దు. కావాలంటే మరి పెట్టాలి కదా. ఫస్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాము. ఈ డజన్ కూడా చూస్తాం, నీకు వర్తా కాదని లాస్ట్లో చెప్తాం. చేయాలంటే మనం చాలా ఎలాంటి వాళ్ళ కొంటా. నేనైతే ఇప్పటి వరకు జీవితంలో నేను ఒక్క ట్రెండింగ్ కొంటా. ఎప్పుడు ట్రై చేయలేదు. వైష్ణవి లాంటి రిచ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఈ రోజు ఇలా చేయగలం. అక్క నిజమా అనుకుంటారు ఊరుకో, అక్క రిచ్ అని కట్ చేయగలము మనము. మైక్రో బిల్స్ అంత పెద్దగా ఉంటాయా? మైక్రో కాదు, మ్యాక్రో అనుకుంటా. మోడీ అమ్మాయి నువ్వు నేను ముందు కట్ చేసుకుని ఉంచుకోవాల్సింది. అన్నీ ఇలాంటి పనులు చేస్తాను. నేను కట్ చేస్తాను. టైం వేస్ట్ చేయాలి. అది ఏంటి మధ్యలో కట్ అయిపోతుంది, భయం వేస్తుంది. కట్ చేసుకోవడం మాకు కొత్త కాదు, నిజంగా ఇది చాలా టైం పట్టేస్తుంది. నేను కట్ చేస్తాను అంతే. అందుకే పళ్ళుతోనే ఇంక ఫాస్ట్గా అవుతుంది. నువ్వు ఆ చైన్ కట్ చేయి. అన్ని ఇటు కట్ చేస్తా. ఇటు కదా కట్ చేయాలి. ఇటొకటి అటొకటి అంటిస్తావు. రెండు కలిపి ఒకేసారి పెట్టేయచ్చు. చూడు తీయ, అందులో వీడియోస్ లో నువ్వు తీయలే వీడియో ఒకసారి చూడు నీ మొబైల్లో. అయ్యో సో సింపుల్గా ఉంది. కట్ అవ్వట్లేదు. కాకపోతే అనుకున్నంత చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఏదో కట్ అయిపోతే అనుకున్నాను నేనైతే. మరి ఇలా ఉండదు ఏంటో. నువ్వు ఈరోజు చేస్తావు. నేను చేసే ఉంచేద్దాం అనుకున్నాను తెలుసా. నువ్వు వచ్చేసరికి ఇవన్నీ చేసి ఉంచేస్తాను అనుకున్నాను. అది నా ఎడితన. బాబాయ్ చాలా గట్టిగా ఉన్నాయి. ఏదో ఈజీగా కట్ అయిపోయింది అనుకున్నాను. మా అక్క సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మీ కామెంట్స్లో ఏమి అడగండి ప్రొఫైల్ కట. దయచి అంత అడిగే ఫేస్ వాల్యూ ఉంటే డోంట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఎందుకు ఏం చేద్దాం. ఈ గ్లూది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అంట. ఏం చేద్దాం. అది అక్కడ కనుక్కొని వచ్చావా? కనుక్కొని కదా, ఏదో ఒక చిన్న పిల్లల వీడియో చూసాం. నేను 10 years ఆమె బిజినెస్ స్టార్ట్ చేశారు. మనమేమో ఈ బాగా జఫావాల నేను ఎడిటింగ్ లో తీసేస్తాను అక్క. అయితే పర్లేదు. ఏం చేద్దాం, స్టార్ట్ చేసేద్దాం ఏదో ఒకటి. గ్రీన్ స్టార్ట్ చేయ, చున్నీ సైడ్కి పెట్టుకో, ఒక టీ షర్ట్ అనే వేసుకో. సరే మరి నీ కోసం నువ్వు బతకాలి, పక్కోల కోసం కాదు. ఓకే, ఇది మన గ్లూ స్టిక్. ఇది ఇందులో స్టార్ట్ చేయాలి. నీకు వచ్చా లేదంటే నువ్వే స్టార్ట్ చేయి. మనం మొదలెట్టు. సదా నిన్ను చూసి నేను ఫాలో అయిపోతా. ఓకే, ఇది గమ్ము. ఓకే, గమ్ము రాయాలి అక్క. అక్క అలా కాదక్క, గమ్ము రాసి ఇది చిన్నది, దాంతో ఫస్ట్ దీంతో నేను చేసా దాంతో చిన్నది చేసా. రెడ్ కలర్ ఉంది చూడు, దానిలో పెట్టా. దాంతో చేసి గమ్ పెట్టాలి అంతే. ఆల్రెడీ ఉంది. దేనికి గమ్ పెడతావు? దీంతో అది కట్ చేసి దానికి పెట్టాలి. పెట్టి దానికి పెట్టాలి. కానీ ఫస్ట్ గమ్ అంటించాలి అంటున్నాను. ఇంకా ఇలా చెప్తున్నాను, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, అందుకే ఇక్కడే ఉండిపోయాను. మీకు టైం వేస్ట్ చేయించను. నేను మా స్టోరీ చెప్తాను. ఈ పెద్దక్క నాకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద కాదు, జస్ట్ ఒక 10 days 1 month పెద్ద అంతేనే.
అక్క నేను ఎందుకు అక్క అంటున్నాను చెప్పు. మొన్న మా మమ్మీ అడిగింది తెలుసా, అక్క అంటావా ఎన్ని సంవత్సరాలు పెద్ద అంటే అక్టోబర్లో పుట్టింది, నేను నవంబర్లో అంటే 8-10. అయ్యా మైక్లో ఎక్కడ ఎక్సెప్ట్ చెప్పేస్తున్నానే. అయితే మా మమ్మీ 8-10 నెలల తేడాకి అక్క అని పిలుస్తున్నావా? కాదు, నీ వయసు చిన్నగా చేసుకోవడానికి అక్క అంటున్నావు. నేను ఆ టైప్ కాదు. నా వయసు చెప్పు, కంటిన్యూ. అయ్యో, అయితే ఇంటర్మీడియట్లోని మేము ఎందుకో కలిసాము. ఒక 8 years నుంచి తెలుసు నాకు ఈ పెద్ద మనిషి. కాకపోతే చాలా బిజీ పర్సన్. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీలోని ఒక పెద్ద పోస్ట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి మన సీఈఓ కూడా తక్కువ, సీఈఓ కూడా అంత టైం పని చేయడు, ఎప్పుడు చూసిన పనే చేసుకొని ఉంటుంది పెద్ద మనిషి. నేనేంటి ఇదంతా స్టోన్స్ పీక్కుంటే నా పని సరిపోతున్నట్టుగా ఉంది. ఆ పాప ఎంత ఈజీ తెలుసా, ఫట్ 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 కట్ చేసేస్తుంది. ఇది అదే కదా, ఏటి పనికిరాం ఫ్రెండ్స్, అందుకే అలా ఉన్నాం. టాలెంట్ ఇచ్చారా మనమే కనిపెట్టి అది ఏదేస్తున్నావా చేద్దా, చెయ్యు ఫాస్ట్ ఫాస్ట్. ఈ మూవీ లాగా అలిసిపోకుండా ఏదక్క గమ్ ఏదక్క వెరీ గమ్ తెలిసి అయిపోక ముందు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనుకుంటా. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏం మమ్మీ? ఓడి అమ్మ, ఎందుకంటే దేవ డైటింగ్ చేస్తుంది. నేనా నువ్వా? వ్లాగ్ చూడలేదని చెప్పి ఎవరో స్టార్ట్ చేసేస్తాము, ఇంకా డైటింగ్ కనీసం ప్రెస్టేజ్ కోసమే కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. అక్క చేసాం అక్క, మా చెల్లె ఇలా హ్యాండ్ ఇస్తుంది, దానికి ఏమో ఎగ్జామ్స్ అంటే నేను టైం వేస్ట్ చేసేస్తున్నాను అంటే మా ఓలో అసలు గాజు ఎలా పట్టుకోవాలో కూడా తెలియకుండా మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం అంటే అది మన గొప్పతనం. నేను ఈ గాజులు వేసుకోను, నాకు ఇరిగిపోయే గాజులు అస్సలు నచ్చు. నేను ఒక గాజు కొన్నానంటే ఆ గాజు మా చెల్లి ఎరగొట్టినంత వరకు నేను వాడతాను. దీంతో పెడతావా? నాకు అలాంటివి అవసరం లేదు అక్క. మేము లోకల్ ఏంటిది, మేము మాస్. ఆడు చెప్పినవన్నీ కొనుక్కొని ఉంటే మనం బిల్లు బిజినెస్ పెట్టియచ్చు. ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో చూద్దాం. వైష్ణవి, నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. నిజంగా చాలా స్పీడ్గా ఆరిపోతుంది గమ్మ. మనం కొంచెం పెట్టాల్సింది, ఇవన్నీ వేస్ట్. నేనైతే హాఫే పెట్టాను, అందుకే నేను హాఫ్ కూడా పెట్టలేదు, గాజు మొత్తం చెప్పేసి. ఏటక్క గమ్మ అది ఒకటే ఉంది, నేను ఎక్కువ డబ్బాలు కొనలేదు. జస్ట్ ఒక లైన్ వేస్తాను అంతే, కనీసం ఒకటైనా ఉండాలి కదా గట్టిగా. సరే దీనికి ఇలా పంపించేసేద్దాం, ఒకటే ఒకసారి. ఇదేంటి స్ట్రాంగెస్టా అన్నిటికన్నా? నాకు తెలియదు, ఆడ మీషోలో నమ్ముతున్నాడు అంటే పక్కా ఫ్రాడ్ అయ్యి ఉంటుంది. నేనైతే స్టోన్స్ గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. ఒకటి కంప్లీట్ అయ్యాక చూడాల్సింది మనం, అందుకని. ఏదక్క గమ్మ గమ్మ గమ్మ, ఇంత పెద్ద టేబుల్ ఉంది, దాన్ని మేము పెట్టవచ్చు కదా. సో సారీ, హాఫ్ అయిపోయిందా? కూడా కాదు, ఏమో ఒకసారి ఒక స్టోన్ తీసుకోవడానికి గ్లూ పనికి వస్తుందేమో అనుకున్నా. గ్లూ ఏటో నీకు అందుకే 25th తర్వాత రమ్మన్నాను తెలుసా. ఈ ఎగ్జామ్ పెట్టుకొని నేను ఇలాంటి వ్యవహారాలు పెట్టాను అనుకో, ఒక్క బ్యాంగిల్ అయినా అలా వస్తే అంతకు మించి ఆనందం ఇంకేం లేదు. అయ్యా అక్క, 10 గాజులకు వస్తాయా? నేను అదే అన్నాను ఫస్ట్. 2 ఉన్నాయి కదా, చూద్దాం. మీకు ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కావాలంటే డిఎం చేయండి. మేమేమో
బ్యాంగిల్స్ పత్తాపరాలు ఇవి. ఏం పని లేనంటే పని పెట్టుకోవచ్చు కానీ బిజీ పర్సన్ అంత ఇంకేం. నేను ఖాళీయే కానీ నాకు ఇలాంటి పనులు నచ్చవు. సో నైస్. అంత పర్ఫెక్ట్ రాలేదని అంత పర్ఫెక్ట్గా వచ్చేప్పుడు మనం ఏం చేయలేం. కంగ్రాచులేషన్స్. లెట్స్ సెలబ్రేషన్. మా మమ్మీకి చూపిస్తే నన్ను వేస్తాను. అమ్మ లంగా నీళ్ళు కుట్టించేసి మ్యాచింగ్ గాజులు వేసేసుకో, ఫోటోలు తీసేసుకో, దాసుకో. నేను ఆ స్టోన్ బీట్స్ అంటించేది ఒకదానికి అంటించి చూద్దాం అయితే ఎలా. నువ్వు అవి అంటించు, నేను ఇవి అంటిస్తాను. ఓకేనా? ఇద్దరం ఒకటే అనుకుంటా, అవ్వదు. దానికి గోల్డ్ అంటించు. కంప్లీట్ అయిందంటే ఇంకా సగమే కంప్లీట్ అయింది అని అనుకున్నాను. ఇది చిన్న గ్లూ ఉన్నా సరే బాగా వస్తుంది. ఇదేంటి పారిపోతుంది దీని దగ్గర నుంచి. ఇప్పుడు గమ్ము దీనికి కూడా కావాలనుకుంటా మళ్ళీ మనకి. దేనికి? ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది? దానికి మళ్ళీ అంటించు గమ్ము. అందుకే రెండు చేసుకుంటూ మళ్ళీ రావాలి అక్క. అంతే, ఫస్ట్ ఒకటి అనుకుంటా, అవ్వదు. ఇవి అయితే గమ్ము ఒకసారి ఓపెన్ చేసి ఉంచుతాం. ఒక 2 minutes కల్లా ఫాస్ట్ చేసుకోవాలి. స్టోన్స్ పెద్దగా అయిపోవా? అవ్వలేదా? ఇదిగో పెద్దగా మైక్రోబిట్స్ చాలా చిన్నగా ఉంటాను. ఏమో మరి వేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. చూడు, ఇది గ్లూ క్లోజ్ చేసేదాన్ని క్లోజ్ చేద్దాం. అయితే అవి కావుగాలక్క. కాదు, ఇవేనక్క. ఏదంటే అదే. ఇంకా ఏంటే అయితే ఒక పని చేయి, నేను స్టోన్ అంటిస్తుంటా, నువ్వు ఇది అంటించుకుంటూ వచ్చేయి. ఒకటే బ్యాంగిల్కి ఒకటేసారి. ఇది రెసిపీ నేను చేసేస్తానులే అక్క. తీసుకెళ్ళు, నా యూట్యూబ్లో నేను పెట్టుకుంటా. సీక్రెట్ రెసిపీ నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేను. అదేం నిజం కాదు. ఇంకా తిన్నా బట్ను
ఆన్ ఆఫ్ ఫొటోస్ బాగుంటుంది, మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఇది ఒక్కటి సింగిల్గా తీసుకుందామన్నా 160 రూపీస్, ఆ స్టాండ్తో తీసుకున్నా 160 రూపీస్. మీ అక్క పేరు చెప్పలేదు కదా, దేవి. దానికి గెలక్క ప్లీజ్, నేను డబ్బాలో పెట్టిస్తాను, నువ్వు హైదరాబాద్ వెళ్ళాక ఓపెన్ చేసి ఎంజాయ్ చేయి. మనం కొంచెం గ్యాప్ పెట్టేసి పెడితే బాగున్నాయేమో, దగ్గరికి పెట్టేస్తున్నాం కదా. కానీ అలానే పెడతారు, మరి చూద్దాం మనకి ఎంతవరకు. నీకు ఫోటో లేదా ఒకటి కూడా? చీకట్లో నారాలంట అవి. అవునా? కానీ చాలా టైం పడుతుంది, చాలా ఓపిక ఉండాలి. ఓపికతో పాటు టైం కూడా ఉండాలి, హెల్దీగా కూడా ఉండాలి. నడునొప్పి అవి రాకుండా చేయడానికి. సాంగ్స్ పెట్టుకుంటూ చెప్తాను. వద్దు, కాపీ రైట్ వచ్చేది. మాట్లాడుకుంటూ చేయి, చెప్పు నీ ఆఫీస్ వ్యాపారం. వద్దు, నువ్వు ఎలా వైరల్ అవుతుంది నాకు నమ్మకం. చూస్తున్నావు తెల్ల ఉన్నాం నీ హోల్డం. ఇట్స్ రెడ్మీ మొబైల్, అలాగే ఉంటారు. నాకు రెడ్మీ అంటే ఇష్టం. ఎవరేం శాంసంగ్ ఐఫోన్ ఎంత పొగుడు, నేను లక్ష ఇచ్చైనా రెడ్మీ కొనమాట కొంటా. లాయల్, మోస్ట్ లాయల్ పర్సన్. పార్ట్నర్షిప్ ఏమంటుందని పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నావు, పెయిడ్ కాదు అన్పెయిడ్ ప్రమోషన్స్. ఇదంతా నేను వీడియోలో లేపేస్తా. నేను ఒకరిని పొగట్ అందులో ఇప్పుడు నేను చేస్తాను ఫటాఫటా చూతూ. పోయినా వద్దు, ఆరిపోతే మంటలేమో చూడండి. నువ్వు తినక్క ప్లీజ్. నేనే స్పీడ్గా చేస్తున్నాను, నువ్వెందుకు తిను. నేను సాటర్డే నీకు రైల్వే, నువ్వు సాటర్డే వైజాగ్ ఏ టైంకి వెళ్తారో చెప్పు. ట్రైన్ వైజాగ్ కాదు, వైజాగే వెళ్దా? వైజాగ్ వెళ్ళకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అక్కడ ట్రైన్? అవునా? చెప్పు, మా వాళ్ళు కూడా వస్తారు కదా రైల్వే స్టేషన్కి, పంపిస్తాను నీకు. మా మమ్మీ వాళ్ళు దేనికి? విజయవాడ వెళ్తున్నారు కదా. సేమ్ డే? చెప్తున్నానా, సాటర్డే నుంచి వెన్స్డే వరకు మేమిద్దరమే ఉంటాం, అందుకే ఉండిపో అంటున్నాను. ఒక పెద్ద లీవ్ పెట్టి పోతే పో, నేను డబ్బులు ఇస్తాను, ఉండిపోక. అది లీవ్స్ పెట్టలేదు కదా, మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి, అందుకని. తిను నువ్వు కూడా. నేను తింటాను అక్క, నువ్వు తిను. నేను తిన్నాను కూడా. మేము మా చిన్నప్పుడు 2 రూపీస్కి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు కొన్నాను తెలుసా? ఒకరోజు నువ్వు నా స్నాప్ సేవ్ చేసావు, అది అందుకు మనిషి తింటది, తినకపోతే కుక్కియచ్చు అని కొన్నాను. తీసుకెళ్ళు మీ అక్క. 1 సంవత్సరం తర్వాత నుంచి వచ్చాయంట, చూడు. నీ ఏజ్ చెప్పుకోండి, నువ్వు క్రీస్తు. వద్దే, ఎవరి ప్యాకెట్ కొన్న డేట్ చూడొచ్చు అయితే. నేను ఏ పిచ్చి పని చేసినా మా అక్క పొగొడుతుంది, ఎందుకంటే ఆ పిచ్చి పని అక్క కూడా చేయలేదు కాబట్టి. నువ్వు ఒక ఆదర్శవంతమైన అక్క. మా చెల్లి వీడియో చూసి తొక్కం కాదు అనుకుంటా. నువ్వు చేసేవి నాకు తెలుసు కాబట్టి. తిను తిను, నేను 4 తెచ్చాను, కావాలంటే ఇంకో 100 రూపాయలు కొనుక్కొని వెళ్దాం. ఆల్సో ఇంకా వేరే కూడా వచ్చాయంట, వేరే కూడా వచ్చాయంట. అప్పుడు నువ్వు 2 రూపాయలు ఉన్నావని కూడా ఇప్పుడు ఉండవు తెలుసా అందులో. టేస్ట్ మారిపోతే చాలా. అంటే మా ఇంటి దగ్గర అప్పట్లో అమ్మేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవి అమ్మట్లేదు, నేను చూడట్లేదు. ఎందుకు అమ్మడం లేదు, అమ్ముతున్నారు. దాన్ని ఏమంటారు? నన్ను అడుగుతావేటి? ఇదేంటి వింటేజ్? వింటేజ్ కాదు, చెప్పు. పాతవి జరిగి మళ్ళీ ఇప్పుడు జరిగేదాన్ని ఏమంటారు? దేజావా?
తినవాము ఓన్లీ హెల్దీ తింటామేమో అని భయపడ్డా. నేను అన్నీ తింటాను, నేను కొనుక్కొని తిన్నా అంతే. నేను చాక్లెట్లు మానేస్తున్నాను, అది అవ్వలేదు. నేను నా డబ్బులతో కొనుక్కొని ఎవరైనా కొనేసి ఇచ్చే తినేస్తాను. ఎందుకంటే ఎవరో ఒక గొప్ప రింగ్ టోన్ అక్క. హలో నువ్వు తిని నేను దంటాను, నేను ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఏమన్నా అప్పుడు ఇలాంటి మేకింగ్ చాలా చాలా వీడియోస్ వస్తాయి. నేను ఇలాంటి పిచ్చి వ్యవహారాలు పెట్టుకోను, నేను టైం వేస్ట్ వ్యవహారాలు అసలు పెట్టుకోను. ఇలాంటి టైం స్పెండ్ చేయడం చాలా వేరే మనుషులు. నీకు ఎప్పుడు సెలవు ఉంటే అప్పుడు మా ఇంటికి వచ్చా, ఇలాంటి పిచ్చి పని చేసుకుందాం. ఆరిపోద్దాము చాలు కదా. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా బాగుంది మీకు. నేను విజయవాడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తెలుసా, చదువుకోవడానికి. ఇంటి దగ్గర నుంచి స్టడీ హాల్ దాకా స్టడీ హాల్ నుంచి విజయవాడ దాకా వెళ్తున్నావా? ఆరిపోద్దు వయసు అనవసరం గమ్ము పట్టట్లేదు. నేను చాలా స్పీడ్ పెడుతున్నానులే. ఏమో అక్క వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మా చెల్లి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక వెళ్ళిపోతాను ఈ 2 నెలల దంత నుండి. మళ్ళీ అది నువ్వు మీ అక్క అయితే అదృష్టవంతులు ఒక దగ్గర ఉన్నారు, కానీ అదే ఇంజనీరింగ్లో ఒక దగ్గర ఉండడం కాదుగా, చాలా దూరం. అంటే ఇప్పుడు మా ఊరికి ఇక్కడికి ఎంత దూరమో అంతే దూరం. కాకపోతే మా దగ్గర నుంచి వెళ్ళడానికి అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి కూడా అవ్వదు మా దానికి. ఈ కాస్ట్ నేను చెప్తా. ఏ గమ్మే నువ్వు ఉంచుకో నీ దగ్గర. అలా నేను వేస్తాను, పెట్టేకొని వద్దులే, వేసి నాకు ఇచ్చిన క్యాప్ పెట్టేసి. మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్క? ఊరు ఎప్పుడు వస్తావు? చెప్పలే. ఏదైనా విశేషానికి ఫోన్ నువ్వు మరి అలాంటి చెప్పలే. మీ నాన్నమ్మ ఫోన్ నెంబర్ ఇయ్యో, పేలండి అని అంటాను. సరే మేలో రా అక్క, మే వద్దు, నా ఎగ్జామ్స్ అయ్యాక. ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతున్నాయి చెప్పు? అది ఆవిడకి తెలీదు. నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లే, నేను నీకంటూ ఎంత టైం అయినా ఇస్తాను. ఐఎమ్ వెరీ గుడ్గా, నీలా కాదు. యా యు ఆర్. నేనే చేశాను 4 గాజులు, 3 గాజులు, 4 మర్చిపోతున్నాను ఎన్ని చేశానో కూడా. 1/2 డజన్ అయితే పింక్ స్టార్ట్ చేసేస్తాను, తర్వాత గ్రీన్ ఎట్టచ్చు. అన్ని కలర్లు చెయ్యాలి. నేను స్టోన్స్ పెట్టేస్తా, లేదంటే నేను గ్యాప్ కావాలా? పెట్టు అంటే చేతికి అందదు కదా మైకి. నువ్వు వెళ్ళిపో నీ ఫ్లోలో, నేను నా ఫ్లోలో వెళ్తాను. నేను ఎప్పటికైనా మంచిగా చేసి నీకు పంపిస్తాను. మళ్ళీ ఇప్పుడు పెట్టిన వీటికి చాలా డబ్బులు ఖర్చు ఎక్కువైపోతున్నాయి. ఐఎమ్ వెరీ పూర్ పర్సన్. ఏదే గమ్మేదే, నువ్వు ఇంకోసారి అక్కడ పెట్టి నీకు చెప్తాను. నువ్వు ఇక్కడ పెట్టి నేను పెట్టుకుంటాను. నువ్వు నాకు గమ్మని నాకు కాకుండా చేస్తున్నావు. ఏంటక్క కప్పేస్తున్నావు? అన్నీ టేబుల్ మీద ఉంది, ప్లీజ్ ఎక్కువైపోయింది. సరే పెడతాను. జస్ట్ క్యాప్ మొత్తం క్లోజ్ చేయకుండా పైన పెట్టినా. అక్క థంబ్నెయిల్ మంచి ఫోటో ఇవ్వక్క. ఖచ్చితంగా. ఎలాగంటే ఈ గాజులు ఇలాగా వేసేసి DIY రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చూసిన లేట్స్ వచ్చి చెప్తున్నారు. బ్యాంగిల్స్ గురించి అనుకుంటారు, కాబట్టి వద్దులే. మనకు వచ్చింది చెప్తా అనుకుంటారు, వద్దులే. అవన్నీ వద్దు, గెయిన్స్ నాలెడ్జ్. వింటాయి కదా లవ్ స్టోరీస్, పిచ్చి చూస్తాను. ఇప్పటికి విత్ లవ్ 6 చూసుకుంటా. నిజం అక్క, నిన్న కూడా చూసాను నేను. నాకు చాలా ఇష్టం లవ్ స్టోరీస్. అసలు ఈ మధ్య వస్తున్నాయి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. నాకు సినిమాలు అంటే ఇష్టం, అందులో లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఇష్టం. ఈ యాక్షన్ సినిమాలు అంటే వాళ్ళు మండిపోతాయి.
ఇదంతా గోల్డ్ అవ్వాలంట. గోల్డ్ రేట్కి ఇప్పుడు మనం వెళ్ళి అబ్బాయిని హ్యాండ్ ఏమైనా కోరికలు ఉన్నాయా? పింక్ ఏవి? పింక్ 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 ఇదేనట్టు ఇది రెడ్ కదా, ఇది పింకే అక్క. పింకే. ఆ పింక్ పింక్ బ్యాంగిల్స్ ఏవి? అప్పుడే ఏం చూస్తున్నావా? ఓడి అమ్మ. అక్క ఒకటే జీవితం అక్క, నెక్స్ట్ బతుకు మళ్ళీ అమ్మాయిగా పుడతావా మనిషిలా పుట్టుతావు తెలియదు. ఏది నచ్చితే తినక్క. నిజంగా తినేస్తున్నా. ఏది ఏదంటే ప్యాకేజీ ఫుడ్లు తినము, ఇది తినము, అది తినము అంటాం. తినేస్తున్నాను, అలా అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాం. మనం అక్క చాలా స్పీడ్గా వస్తుంది పెన్తో. నువ్వెందుకు మరి అంత స్లో చేసావు? నేను కూడా ఇందాక దాంతో పెట్టుకుంటే అయ్యింది అదే అనిపించింది. గ్లూ ఒక్కొక్కసారి ఆరిపోతుంది కదా, అంతగా దానికి ఆరిపోయిన తర్వాత పెన్కి దీనికి అంటొస్తుంది. నువ్వు పింక్ అంటించు, నేను రెడ్ అంటిస్తాను. పింక్ ఏది? ఈ పింక్ కాదా? మరి రెడ్ ఏది? ఓకే ఉన్నాయా? నేను చేతితో పెట్టేసాను అయితే ఒక దాంట్లో. నువ్వే పెన్తో అంటించు, నేను చేతితో అంటిస్తాను. ఐ హ్యావ్ కంఫర్ట్ విత్. ఇప్పుడు మనం రెడ్ కూడా చేస్తున్నాము. అన్నీ చేస్తున్నాం మనం, ఏది తగ్గేదే. ఎందుకు ఎవరు ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా? లేదు నాకు ఏది అయిపోయిందా? ఏగో తీసుకో. చూద్దాం వేస్ట్ వచ్చింది. వేర్ ఈస్ ద గమ్? వేర్ ఈస్ ద గమ్? నా దగ్గర ఇప్పుడు అటే జరుగుతున్నాను ఎన్నిసార్లు నిజంగా వేర్ ఇస్ ద గమ్ అని ఒక తమ్ముడు చేయబడుతున్నాను ఇవాళ. గమ్ము దేనికి అంటే స్లోగా. అసలు నువ్వు మాట్లాడిన మాటలే ఎవరు వినిపించుండవు ఖచ్చితంగా. ఓకే, నువ్వు మరి మొహం దగ్గర పెడితే నేను చాలా భయపడాల్సి వస్తుంది. మాట్లాడక్క. చెప్. హాయ్ ఫ్రెండ్స్ అను. వస్తే హాయ్ గాయ్స్ అను. ఓకే, చూసి చెప్పాలా చూడకుండా చెప్పాలా? చెప్పు చాలు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. అక్క నువ్వు హాయ్. ఓకే, నువ్వు మోటివేషన్ ఇచ్చాక నేను స్టార్ట్ చేస్తా. షిట్. హాయ్ గైస్. ఏం చేస్తున్నావు చెప్పు. ఈరోజు ఊరికి అలా సరదాగా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ స్టార్ట్ చేసేసాం. సో ప్రాసెస్లో ఉన్నాం అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడాలా? వద్దులే అక్క, ఎందుకు ఇబ్బంది. గుడ్. నేను ఇబ్బంది పెట్టు. ఫైనల్లీ ఒక రెడ్ కలర్, ఒక పింక్ కలర్, డజన్ హాఫ్ డజన్ గ్రీన్ కలర్ కంప్లీట్ చేస్తాను. నాకు టైం లేదు, అందుకే హాఫ్ వే కంప్లీట్ చేస్తాను. నాకు ఎక్కువ టైం అంటే మొత్తం కంప్లీట్ చేస్తుంది కదక్క. ఆర్డర్స్ కూడా తీసుకునేవాళ్ళం. ఇది మైక్రోవేవ్ ఇవే అనుకొని కొన్నాను, కానీ ఇవి చాలా పెద్దవి అయిపోయాయి కాబట్టి ప్లెయిన్గా అంటించేసాము. కనిపించడం లేదో నాకు తెలుసు, కానీ నేను చూపిస్తున్నాను. ఫైనల్లీ డన్ ఫర్ ద డే. చూపిస్తానండి. అవి కనిపించాలంటే ఫోన్లో తిప్పాలేమో కదా. కిందకి తిప్పాలి. వెళ్ళి తిప్పనా? వద్దొద్దు. నువ్వు చాలా ఫ్లెక్సిబుల్గా తిరుగుతున్నావు అంటే ఇటు తిన్నది కూడా చూడొచ్చు. ఇంటికి పెద్ద బ్యాగ్ తెచ్చావు, పట్టుకెళ్ళప్పుడు నీకు చెప్తాను. నిజంగా ఇవన్నీ నాకు వద్దాక ఎవ్వరం అంతా కొన్ని ఉంచుకుంటాను నేను అంతే. ఉంచుకొని మనం మంచిగా ఫెస్టివల్ వేర్కి
దగ్గర యూ అండ్ మై సిస్టర్స్ ఆర్ వెరీ ఏమో అంటే దాని పదం గుర్తు రావడంలో జెలస్ ఆఫ్ మై హెయిర్. వీడియో హార్బర్ పెట్టద్దులే మనం. తినేసి వచ్చేసి సెట్ చేద్దాం. లంచ్ టైం. మా అక్కకి నిజంగా నేను బ్రాహ్మిన్స్ భోజనం పెడుతున్నాను కామెడీగా. నీకు కావాలని బయట నాన్ వెజ్ తినిపిస్తాడా అక్క? నేను వెజిటేరియన్గా మారిపోయాను. ఎప్పటి నుంచి? ఒక వారం నుంచి తిని 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 ఇలా అయిపోయింది. సో ఫైనల్లీ రెయిన్ డ్రాప్ అయినా ఫైనల్లీ 3 కలర్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే మేము కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్లీ. టైం అయితే చాలా తక్కువ తీసుకున్నాం మేము ఇద్దరం కాబట్టి తక్కువ అనిపించింది. అదే ఒకరై ఉంటే మేమైతే చాలా కలర్ బ్యాంగిల్స్ కొనిసాం, స్టోన్స్ కొనిసాం, కానీ 3 కలర్సే కంప్లీట్ చేసాము, రెడ్, పింక్, గ్రీన్. ఇంకా లాస్ట్కి బడ్జెట్ మేక్ ఓవరా ఏదో ఉంటుంది అక్క బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది. అండ్ లాస్ట్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అనేది మీకు చెప్తాను. ఈ స్టోన్స్ మీషోలో తీసుకున్నాను. 8 కలర్స్ 120 రూపీస్. గమ్ 50 ml 110 రూపీస్. గమ్ అండ్ పెన్ ఇది ఒక కొంచెం గమ్ లాంటిది ఏదో వస్తున్నాడు, అంటే పిక్ చేసుకుంది. ఇది ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇది సింగిల్గా 60 రూపీస్కి అమ్ముతున్నాడు. గమ్తోనైతే 120, 100 అలాగ అమ్ముతున్నారు. బ్యాంగిల్స్ అయితే 20 రూపీస్ డజన్. ఇది ప్యాస్టల్ కలర్స్ బ్యాంగిల్స్ అనేసి వాటర్ కలర్స్ అనుకొని 25 రూపీస్ తీసుకున్నారు డజన్. అండ్ నెక్స్ట్ ఇంకేం కొన్నామంటే ఈ చైన్ మేము ఇది యూజ్ చేయలేదు, కొంచెం పెద్దగా వచ్చే మేము చిన్న కొన్నాం అనుకున్నాను. అది ఒక చైన్ 10 మీటర్స్ 120 రూపీస్. నెక్స్ట్ ఇంకేం కొన్నాము, ఇంకేదో అండ్ ఈ స్టోన్స్ ఇవి అసలు మాకు యూజే లేదు, కానీ మేము కొన్నాం, ఫ్యూచర్లోనే ఎప్పుడైనా వాడతాం. బాగుంటాయి. ఇంకా ఏం కొన్నామా? ఓకే ఈ వైట్ కలర్ స్టోన్స్ అనేవి కొన్నాను. ఇంకా మళ్ళీ ఏదో స్టైల్గా డిజైన్ చేద్దాం అనేసి వస్తాం మమ్మీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈ వీడియో స్పాన్సర్షిప్ అంతా మా అక్కదేనే, నాకేం సంబంధం లేదు. ఇంకా లాస్ట్ సర్ప్రైజ్ ఇంకొకటి చూపిస్తాను. మా అక్క తెచ్చిన క్రోషెట్ ఇది నేను ట్రెండింగ్ అని చెప్పడం ఎందుకు, నువ్వు తెచ్చావు కదా. నువ్వు తెచ్చావంటే అది ట్రెండింగ్లో ఉందని. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ తిను. ఎవరైనా ఈజీ మోసం చేయాలంటే ఈ మొహం గుర్తుంచుకోండి, నాన్న గుర్తుంచుకోకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మోసపోతూనే ఉంటాను. ఇప్పుడు నేను మా అక్కకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. వెళ్ళిపోతాం ప్లీజ్. ఏంటన్నా? లీవ్. సర్ప్రైజ్కి చాలా దూరంగా ఉంటాం. ఇప్పుడైతే మా అక్కకు ఒక చిన్న సర్ప్రైజ్. పట్టుకోక ఏంటో పెద్దగా మంచం కిందకి దూరిపోతుంది, మరి ఏం చేస్తుంది? ఇంటి బాక్స్ తెచ్చావు ఏకంగా. సర్ప్రైజా? వద్దు, కంపెనీస్ చేస్తావు ఏంటి నిండగా. నువ్వు మీ అక్కకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే. అయ్యో ఓ దానికోసం అన్నా ఎక్స్ప్రెషన్స్ నుంచి ఓపెన్ అవ్వరా. ఓ మై గాడ్, ఏం చేసావే? ఏంటిది? తీయో, ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఓ మై గాడ్, బ్యాంగిల్స్ పెట్టుకుని వెళ్ళండి. చూడండి గైస్, ఇంత ప్రీ ప్లాన్గా ఉంటుంది నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. సో నైస్, కానీ ఇది వాడాలి కదా, చాలా బాగుంది. సో నైస్.
మెల్ల కొడుతుంది. యూజువల్లీ షాపింగ్ చేసుకొని వచ్చాము. ఇదిగోండి ఇవన్నీ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినా రాని ఇలాగే వేస్తుంది. దానికి బ్యాంగిల్స్ కూడా తెలియదు. తీసి పెట్టేస్తాను అనుకుంటున్నాను. ఓపెనింగ్ ఎలా పట్టుకెళ్ళాలి అనే దానికి కూడా చింత లేకుండా చేసాం. అది సో గుడ్. ఒక్కొక్క దానికి అబౌట్ ఇరిగిపోతాయేమో. ఆడతాయేమో కదా వదిలేద్దాము. ఇంట్లో వదిలే ఆడతాయి ధీమాగా. అలా పింక్ వదిలేస్తావు. ఇంత ప్రిపేర్డ్గా ఉన్నామని తెలియలేదు నాకు. అందుకే చేసి ఉంచుతాం అనుకున్నాను. మొత్తం సెట్ అవలే. నాకు టైం ఎగ్జామ్ నేను 20 నుంచి డేట్ ఇస్తాడు. 16 నుంచి ఒక ఎగ్జామ్ స్టార్టింగ్. అప్పటి నుంచి ఇస్తాడులే అనుకునే ఉన్నాను. నా 25 వరకు ఇవ్వలే. నాదే లాస్ట్ ఇచ్చాడు. అయ్యో లేకపోతే టైం ఉంది అనుకోవచ్చు అయినా, కానీ మళ్ళీ లేట్ అయిపోద్ది అలా భయం వేస్తుంది. వేరేగా ఒక 10 డబ్బాలు క్లోజ్ అయిపోద్ది కదా, పైన ప్లేస్ ఉన్నట్టు. ఇంకే కలర్స్ వస్తే అవి పెట్టేద్దాం అలాగా. ఎవరికి సరిపోవా? నాకు అప్పటికైనా బుర్రలు వెళ్ళింది అనుకొని చేసేస్తామని దీనిలోనే ఉన్నాను నేను. మనం చేద్దాంలే నీకు నచ్చినప్పుడు. చేద్దాంలే అలా అనుకుంటా. తీయద్దాం, తీయకుండా కూడా పెట్టేద్దాం. ఎంత బొమ్మలే అంటే ఫోటో తీద్దాం. భలేగుందా? ఓపెన్ చేసేది కూడా పెట్టాల్సింది. ఓపెనింగ్ బాగుందా? నీకు నచ్చిందా? బాగుంది. నీకు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నావు ఏంటని. బాగుంది. అలా చెప్తున్నా తెలుసా? కాదు, నిజంగానే బాగుంది. దగ్గర అసలు నిజంగానే లేని వస్తువు ఒకటి ఏదైనా ఉందంటే అది ఇంత బ్యాంగిల్ హోల్డర్స్కి. ఇట్ ఇస్ సో గుడ్. అది ఇంకా నీ ఇష్టం. అంతే ఇక్కడ పెడతలేకపోతే నిండుగా ఉంటుంది కదా అని ఫోటో కోసం పెట్టాను. పింక్ పక్కన పెడదాం. మా మమ్మీ అప్పుడు మా చెల్లి ఫంక్షన్కి వచ్చినప్పుడు తిట్టింది. ఎందుకు? గాజులు డబ్బులనే అవ్వలేదు, పంపించేసావు. నాకు మనిషి చెప్పాలి కదా వెళ్ళిపోతుంది అనేసి. అందుకే నీ గాజులు ఏంటిది KGF అంటాడు చూడు, మామిడి తోట వేసేస్తావా? బాగుంది. సర్దేసుకో మొత్తం. సర్దుతుందా భోజనం చేసి? ఆంటీ వచ్చి పిలుస్తే బాగుంది. మ్యూట్లో ఉంటుంది కదా. నేను దండం పెట్టుకుంటే ఇప్పుడు అది బాగా. ఇది ఎవరి బర్త్డే అక్క? ఇదే వెనక్కుండా ఇదిరా. నేను అన్ని సెలబ్రేషన్స్ చేస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నెక్స్ట్ ఇంకేమన్నాయి? రావట్లేదు నేను ఫాస్ట్గా. పాపం కష్టపడి గంట వేసావు అక్క. అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామ్. టుమారో ఇస్ మై బర్త్డే. నా బర్త్డే ఏమో మళ్ళీ అవుతుంది. చూసాము మనం సెలబ్రేషన్స్ కూడా వస్తాం. అదే పగలే జాబిలమ్మ. నేను ఇన్స్టా స్టోరీ పెడతా, ఇన్స్టాలో ఫోటో పెడతా. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. నువ్వే ప్రాపర్ ఎండింగ్ ఇవ్వడం లేదు. వీడియో అయితే ఈరోజుకి బాయ్ బాయ్.